ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో 14th డేకి అయితే వచ్చేసాము. 14th డే రోజు అయితే నేనైతే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటే యాష్ గడ్ జ్యూస్ అంటారు కదా, దాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇది ఒక 3 days వరకు ఇదే కంటిన్యూస్గా తీసుకోండి, అప్పుడే మనకి బెస్ట్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ బూడిద గుమ్మడికాయని అయితే కట్ చేసుకొని పీసెస్ తీసుకొని నార్మల్గా ఏమీ లేదు ఆ పీసెస్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకొని అల్లం కావాలంటే వేసుకోండి, అలా చేసుకోవచ్చు. లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకొని జ్యూస్ కనుక తీసుకుంటే చాలా మంచిది. ఇందులో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేనైతే అల్లం ఏమీ యాడ్ చేయలేదు. ఈ పీసెస్ని అయితే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకొని ఒక క్లాత్లో స్క్వీజ్ చేసుకున్నాను అనమాట. క్లాత్లో వేసి ఒక గ్లాసులోకి స్క్వీజ్ చేసుకున్నాను. లాస్ట్లో అంటే ఫైనల్గా నేను హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అంటే దీనికి ఎటువంటి టేస్ట్ అంత ఎక్కువగా ఉండదు, జస్ట్ లౌకీ జ్యూస్ ఉంటుంది కదా, సొరకాయ జ్యూస్ అలాగే ఉంటుంది. ఇక్కడ నేనైతే క్లాత్లో వేసుకున్నాను. దీన్ని ఇలా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం పల్చటి క్లాత్ అయితే బాగుంటుంది, పాలిస్టర్ అయితే బెస్ట్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా జ్యూస్ అయితే తీసుకొని నేను దాన్ని గ్లాస్లోకి తీసుకొని లెమన్ని స్క్వీజ్ చేసుకున్నాను అనమాట. దీనివల్ల మనకి ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే మన బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, అలాగే వెయిట్ లాస్లో యూజ్ అవుతుంది, అలాగే స్టమక్ రిలేటెడ్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ఇష్యూస్ని తగ్గిస్తుంది. అలాగే ఇంకా ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చాలా మంచిది ఈ జ్యూస్ అంటే. సర్వరోగ నివారణ అంటారు కదా, ఆ విధంగా పనిచేస్తుంది. చాలా మంచిది. దీన్ని ఇలాగే కాకుండా మనం సలాడ్స్లోనూ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, సలాడ్స్లో లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం మన డైట్లో ఈ యాష్ గార్డ్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గుతాయి అనమాట. ఎందుకంటే ఇది మనకు మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, మన స్టమక్కి బాడీని చాలా కూల్ చేస్తుంది. చాలా మంచిది. నేనైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ జ్యూస్ తీసుకున్నాను. అలాగే సోక్ చేసుకుంటాం కదా మనం డైలీ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే బాదం, వాటిని కూడా 3 మాత్రమే ఈరోజు నేను సోక్ చేసినవి తీసుకున్నాను. నెక్స్ట్ మన లంచ్లోకి వచ్చేస్తే ఇది ముందు రోజు నైటే నేను సోక్ చేసుకున్నాను అనమాట. దోశ అయినా ఇడ్లీ అయినా దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి. ఉలవలు అనమాట, అందరికీ తెలిసిందే కదా ఉలవలు. కాకపోతే ఇక్కడ నేను నల్ల ఉలవలు, నా దగ్గర నల్ల ఉలవలు ఉన్నాయి కాబట్టి వీటిని నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక తెల్ల ఉలవలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఈ నల్ల ఉలవలు అయితే నేను వేసుకుంటున్నాను, 1 కప్పు నల్ల ఉలవలు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మిల్లెట్స్ అనమాట, ఊదలు. మీ దగ్గర గనక సాములున్నా కొర్రలున్నా ఏమైనా వేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు ఒకటే రకం కాకుండా మార్చి వేస్తూ ఉండండి. నేను 1 కప్ తీసుకున్నాను కదా, అలాగే ఒక 1/2 కప్ పెసర్లు తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్ కందిపప్పును కూడా తీసుకుంటున్నాను. మీరు ఏ పప్పులైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది హై ప్రోటీన్ దోశ. మనకి ఉలవల్లో ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటే మన లేడీస్కి ముఖ్యంగా చాలా మంచిది. యూట్రస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ఉలవలు బాగా యూజ్ అవుతాయి. అలాగే ఒక 1/2 కప్ పొట్టు మినపప్పును కూడా తీసుకున్నాను. వీటన్నింటినీ కలిపేసుకొని అలాగే కొంచెం 1 టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకోండి. ఈ మెంతుల వల్ల కూడా మనకి దోశ అయినా ఇడ్లీ అయినా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మనకి షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్లో చేయడం కూడా మనకి మెంతులు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటిలో వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి అనమాట. నేనైతే మార్నింగ్ ఇవి బాగా వాష్ చేసేసుకున్నాను. వీటిని నేనైతే గ్రైండర్లో వేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి ఇడ్లీలకి వాటికి అని చెప్పేసి. మామూలుగా దోశలు అయితే పర్వాలేదు మిక్సీ పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఇడ్లీ కూడా దీంతో పెట్టుకుంటాను కాబట్టి నేనైతే గ్రైండర్లో వేసుకున్నాను. గ్రైండర్లో వేసుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి ఇడ్లీలు అనేవి. ఇక్కడ నేనైతే గ్రైండర్లో వేసేసుకొని ఒక 1/2 hour పాటు వీటిని చక్కగా నలిగేటట్టు ఉంచేసాను అనమాట. మనకు అప్పుడు గుళ్ళగా వస్తాయి ఇడ్లీలు అనేవి. కాకపోతే నేను ఈ రోజు అయితే అంటే 14th డే అయితే నేను దోశ వేసుకున్నాను. అంటే దోశ కాదు, ఊతప్పం లాగా వేసుకున్నాను. కొంచెం థిక్గా ఇడ్లీ అయితే పెట్టుకోలేదు. తర్వాత ఇంకొకసారి ఇడ్లీ అయితే పెట్టుకుంటాను, ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు నాకు కుదరలేదన్నమాట. దోశ వేసేసాను తొందరలో. అలాగే ఇక్కడ నేను నాకు ఎంత అవసరమో అవుతుందో అని దాన్ని బట్టి నేను ఒకటే ఊతప్పం తీసుకున్నాను. ఇలా ఈ బ్యాటర్ అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అలాగే ఆనియన్ యాడ్ చేసుకొని పెనం పైన ఊతప్పం లాగా వేసుకోవటమే, అంతే. వెరీ సింపుల్. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను చూపించిన మొత్తం బ్యాటర్ అయితే నేను తీసుకోలేదు. ఒక 1.5 గరిటెలు మాత్రమే, అంటే ఒక గరిటె ఇంకొక 1/2 గరిటె మాత్రమే అయ్యిందనమాట. అంత ఊతప్పం అయితే తీసుకున్నాను, ఎందుకంటే అంత ఎక్కువగా కూడా తీసుకోలేము. ఎప్పుడైనా కూడా మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ అనేది అంత ఎక్కువగా తినలేము. అలాగే మనకి హెల్త్కి కూడా మంచిది. ప్రతి మీల్లో కూడా మనం ప్రోటీన్ యాడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒకవైపు కొంచెం డ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసేసుకున్నాను. రెండో వైపు కూడా కొంచెం దోరగా కాలాక మనం తీసుకొని సర్వ్ చేసుకోవటమే. కానీ వేడివేడిగా తింటే బాగుంటుంది.
ఇలా మనం హై ప్రోటీన్ ఫైబర్ మంచిగా ఉండే ఫుడ్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మన వెయిట్లో అయితే అంటే మన డైట్లో వెయిట్ అయితే ఒకసారి చూపించాను కదా. నా వెయిట్ అయితే నేను ఇంకొక అంటే 15 డేస్కి అంటే 15th డేకి చూపిద్దామని చెప్పేసి నేను ఇప్పటి వరకు నా వెయిట్ అయితే చూపించలేదనమాట. ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అనేది అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. తగ్గానా లేదా లేకపోతే అలాగే ఉన్నానా అని. ఈరోజు అయితే నేను ఒక క్యారెట్, కీరా అలాగే తోటకూర పప్పునైతే తీసుకున్నాను. అలాగే ఫస్ట్ ఫైబర్ తీసుకోవాలి, ఆ తర్వాత ప్రోటీన్ తీసుకోవాలి. ఇందులో నేనైతే ప్రోటీన్ కూడా తీసుకున్నాను కదా. మన దాల్లో ప్రోటీన్ ఉంది, అలాగే దోశ కూడా ప్రోటీన్ కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఏమీ తీసుకోలేదు ఇంకా ప్రోటీన్ కోసం. ఇక్కడ నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈవినింగ్ 3:30 స్నాక్ అయితే నేను పపాయ తీసుకున్నాను. అలాగే నేను అజ్వైన్ వాటర్ కూడా తీసుకున్నాను అనమాట. ఎనీ డీటాక్స్ డ్రింక్ తీసుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది. బెల్లీ ఫెట్ కరుగుతుంది, అలాగే మనకి ఓవరాల్ ఫ్యాట్ కూడా బర్న్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకున్నాం కదా మన డైట్లో. అలాగే ఫ్రూట్స్ కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నవి అంటే వాటర్ మెలన్, పపాయ, జామకాయ, యాపిల్ అలాంటివి లో క్యాలరీ ఉన్నవి అలా చూస్ చేసుకొని తీసుకోండి. వెయిట్ లాస్ జర్నీలో మంచిది అలా తీసుకుంటే. మనకి క్యాలరీస్ తక్కువగా ఉండాలి, ఎనర్జీ ఎక్కువగా ఉండాలి, అలాగే మనం ఫిల్లింగ్గా ఉండాలి. మన టమ్మీ అనేది ఫిల్లింగ్గా ఉంటే కదా మనం వేరే అంటే ఎక్కువగా బయట ఫుడ్ తినటానికి కూడా మనం అంత ఇష్టపడకుండా ఉండేటట్టు పొట్ట ఫుల్గా ఉంటే మనకు వేరే దానిపైన దృష్టి వెళ్ళదు కాబట్టి మనం అలా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఈ స్నాక్ అయితే అయిపోయింది. నైట్ డిన్నర్ వచ్చేసి నేను ఆల్రెడీ పంప్కిన్ సూప్ చూపించాను కదా. నేను మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే చూడకపోతే నేను ఐకార్డ్స్లో యాడ్ చేస్తాను, చూడండి. నేను పంప్కిన్ సూప్ అయితే తీసుకున్నాను. ఇలా 14th డే డైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పంప్కిన్ సూప్ కూడా చాలా మంచిది. నైట్ డిన్నర్ ఎప్పుడు చాలా లైట్గా తీసుకోవాలి. అలాంటప్పుడు మనకి వెయిట్ లాస్ తొందరగా అవుతుంది, ఫ్యాట్ బర్న్ అవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డిన్నర్ 6 కల్లా కంప్లీట్ చేసేయడానికి ట్రై చేయండి. అదండి ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.